నిజామాబాద్ జిల్లా ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ లోకి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది. ప్రస్తుతం ఎగువ ప్రాంతం నుంచి 20,023 క్యూసెక్కుల ఇన్ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,091 అడుగులు 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి మట్టం 1,068.30 అడుగులు 20 టీఎంసీలుగా ఉంది. గతేడాది ఇదే టైంకి 1,079 అడుగుల నీరు ప్రాజెక్టులో నిల్వ ఉందని అధికారులు తెలిపారు. అయితే జూన్ మొదటి వారం నుండి ప్రాజెక్టులోకి 15 టీఎంసీల నీరు ప్రాజెక్టులోకి చేరింది. దీంతో ఆయకట్టు రైతుల ఆశలు చిగురిస్తున్నాయి. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయిలు అందిస్తారు. సాయిలు, గుడ్ ఈవినింగ్ రెహానా. ఏదైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో వరద పోటెత్తుతోంది. ప్రధానంగా ఈ ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడి నుంచి వరద పూర్తిగా ఎక్కువ సంఖ్యలో ప్రవహిస్తోంది. అయితే దాదాపు ఇప్పుడు మధ్యాహ్నం 3 గంటలకు మనకు అందిన వాటర్ లెవెల్ రిపోర్ట్ ప్రకారంగా దాదాపు 21,029 ఏదైతే మనకు ఈ టీఎంసీలు దాదాపు 21,000 క్యూసెక్ల వాటర్ ప్రవహిస్తుందని చెప్పేసి మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే అక్కడ విష్ణుపురి ప్రాజెక్టు గాని ఎగువ ప్రాంతంలో ఉన్న మహారాష్ట్రలోని అదేవిధంగా బాబ్లీ ప్రాజెక్టు గాని తర్వాత అక్కడ ఉన్న ఇంకా చిన్న చిన్న ప్రాజెక్టులలో కూడా పూర్తిగా అక్కడ ప్రాజెక్టులు నిండిపోయాయి. అక్కడ గేట్లు కూడా ఎత్తేసినట్లుగా మనకు సమాచారం ఉంది. అయితే ప్రధానంగా మనకి ఏదైతే ఈ రోజు మనకు 21,000 క్యూసెక్కుల నీరు మాత్రం మనకు వస్తున్నట్లుగా అధికారులు చెప్తున్నారు. అయితే దాని కెపాసిటీ మాత్రం ఓవరాల్ గా చూసుకుంటే వాటర్ లెవెల్ 1,068.60 ఫీట్స్, కానీ కెపాసిటీ దండి 21 టీఎంసీలు. అయితే మొత్తానికి మనకు ఈ రోజు వరకు మాత్రం దానికి పూర్తి స్థాయిలోనే నీటి మట్టం వస్తున్నట్లుగా మనకు తెలుస్తుంది. అయితే అంతేగా దాదాపు మనకు 518 క్యూసెక్ల నీటిని కిందికి వదులుతున్నారు. ఓవరాల్ గా అక్కడ చూస్తుంటే ఇంకా మరింత పెరిగే అవకాశం ఉంది. మొన్నటి నుంచి గత 3 రోజుల నుంచి చూస్తే 16,000 క్యూసెక్ల వాటర్ ప్రతిరోజు వస్తుందనేది మనకు అధికారుల లెక్కలు తెలుపుతున్నాయి. ఇంకా ఎక్కువ కూడా వచ్చే అవకాశాలున్నాయి. ఇంకా 2 రోజులు వర్షాలు ఉన్నాయని చెప్పేసి అక్కడ మహారాష్ట్రలో కూడా ఎక్కువనే వర్షాలు కురుస్తున్న కారణంగా మనకి ఇంకా ఎక్కువగా వరద నీరు వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు. రేహానా. ఓకే సాయిలు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.